నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్థికేతర హామీలను 2 నెలల్లో అమలు చేయాలన్న సీఎం. తొలి విడత నిబంధనలతోనే రాజధానిలో భూ సమీకరణకు నిర్ణయం. బనకచెర్లపై రెచ్చగొట్టే ధోరణి వద్దన్న సీఎం చంద్రబాబు. సమస్య పరిష్కారానికి కేంద్రం సహకారం కోరతామని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మరో కేసు. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అభియోగం. స్వల్పంగా పెరగనున్న రైలు ఛార్జీలు. జూలై 1 నుంచి అమల్లోకి నూతన ధరలు. సైన్యాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం చర్యలు. 1981 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ విరమణపై నీలినీడలు. టెహ్రాన్ దాడులు చేసిందంటూ టెల్ అవీవ్ ఆరోపణ. ఇరాన్ ఇజ్రాయిల్ వైఖరిపై ట్రంప్ అసంతృప్తి. పైలట్లను వెనక్కి రప్పించాలంటూ టెల్ అవీవ్ కు సూచన. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బనకచెర్ల ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. పోలవరం బనకచెర్లపై మంత్రులంతా మాట్లాడాలని సీఎం సూచించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందని చంద్రబాబు తెలిపారు. బనకచెర్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరదామన్నారు. ప్రాజెక్టు అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ధోరణి వద్దని, సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ అభిమతమని తేల్చి చెప్పారు. ప్రధానికి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించగా సందర్భానుసారం సరైన సమయంలో నిర్ణయం తీసుకుని స్నేహపూర్వకంగా సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. మరోవైపు రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై కేబినెట్లో చర్చించారు. తొలి విడత భూ సమీకరణ నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని, సాంకేతికత సమస్యలు సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదని స్పష్టం చేశారు. హామీలు అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలను వేరు చేయాలన్న చంద్రబాబు ఆర్థికంగా ముడిపడని హామీలు 2 నెలల్లో అమల్లోకి తీసుకురావాలన్నారు. హామీల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. అనకాపల్లిలో ఆర్సెల్లర్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ పనులు అక్టోబర్లో ప్రారంభించి తొలి దశను 2028 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఏడాది ప్రభుత్వ విజయాల్ని జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్న సీఎం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటామని తెలిపారు. మొత్తం ఎజెండాలోని 42 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి,
బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్పుడు రికార్డ్ పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ను సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో వైసీపీ అధినేత జగన్ పై మరో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మిర్చి యార్డులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్చి యార్డు మార్కెటింగ్ శాఖ పరిధిలోకి వస్తుందని, కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు వద్దని మార్కెటింగ్ శాఖ అధికారులు వైసీపీ నేతలకు సూచించారు. జగన్ వచ్చిన సమయంలోనూ మిర్చి యార్డులోని మైక్లలో ఇదే విషయాన్ని పదే పదే ప్రకటించారు. అయినా జగన్ సహా వైసీపీ నేతలు వాటిని పట్టించుకోకుండా మిర్చి యార్డులో గందరగోళం సృష్టించారు. మిర్చి బస్తాలపై ఎక్కి పాడు చేశారు. వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. కోడ్ ఉల్లంఘనతో పాటు అన్నింటిపైన నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్తో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అప్పటి మేయర్ మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. వారందరికీ ఇప్పుడు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. మేయర్ మనోహర్ నాయుడు ఆ తర్వాత పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయనకు 41A నోటీసులు ఇచ్చారు. మనోహర్తో పాటుగా జగన్, ఇతర నేతలకు నోటీసులు పంపినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. తాము పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్లో జరిగే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు జనాల్లోకి రాని జగన్ ప్రస్తుతం ఉనికి చాటుకునేందుకు పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ శివరాజకీయాలతో రాష్ట్రంలో అలజడి సృష్టించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే వివిధ కేసుల్లో బెయిల్పై ఉన్న జగన్ బెయిల్ని కోర్టులు రద్దు చేయాలని కోరారు. వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి ఈ అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇవాళ కోర్టు సుమోటోగా తీసుకుని వ్యవహారాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేసి అతను బెయిల్, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. మరి ప్రజాస్వామ్యవాదులారా, మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను నేను, మీరు కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ను రద్దు చేయడానికి మీ వంతు బాధ్యతను మీరు వ్యవహరించండి అని చెప్పేసి మరి కోరుకుంటూ
మళ్ళీ ఇవాళ అదే శవరాజకీయాలతోటి రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి సాగేటటువంటి పరిస్థితుల్లో తొందరలోనే నేను నిన్ను నియంత్రించేటటువంటి రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోర్టు మాత్రం ఖచ్చితంగా సొమోటోగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అతను వివిధ కేసుల్లో, అందులో ఆర్థిక నేరస్తుల్లో ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను కారు కింద నలిపేసిన వీడియో కల్పితమని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ఆ విషయాన్ని నిరూపించగలరా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. సింగయ్య చావుకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి మంత్రులు కాన్వాయ్ వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగితే కనుక ముఖ్యమంత్రి మంత్రుల మీద కూడా కేసులు పెడతారని క్వశ్చన్. అంటే అటువంటి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి డ్రైవరే బాధ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధమైన పరిస్థితిని ఇష్టం వచ్చినట్లు మీరు జనాల్ని తరలించడం కానివ్వండి, మీకు పర్మిషన్ లేదు. ముందు పర్మిషన్ లేకోకుండా అన్ని వేల మందిని తీసుకురావడం తప్పే కదా అది. సో అటువంటి పరిస్థితిని, అంటే పర్మిషన్ లేని చోట కూడా మీరు నిర్వహించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీరు అసలు అది నిర్వహించకపోతే అటువంటి ఇన్సిడెంట్ జరగదు కదా. ఏ ఉద్దేశంతో అయితే మీరు అక్కడికి ప్రయాణం పెట్టుకున్నారో ఆ ఉద్దేశాలను పక్కకు తీసేసి మీ బలప్రయోగం కోసం, మీ కర్కశత్వాన్ని ప్రదర్శించడం కోసం రపరప నరికేస్తాను, లేకపోతే ఎవడైనా రాని తొక్కేస్తాను, మీ పదజాలాన్ని, మీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మీరు అక్కడ వాడుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు అటువంటి ర్యాలీలు నిర్వహించాలి. ఒకవేళ వెనకాల అంబులెన్స్ వచ్చింది, మీరు మీ కార్యకర్తల్ని ఆదేశించి వారికి దారి ఇమీడియట్గా ఇవ్వాలి. ఈరోజు మీరే చెప్తున్నారు దారి ఇవ్వకపోవటం మూలంగానే ఒక ప్రాణం పోయిందని చెప్పేసి. దానికి కారణం ఎవరు? సో దానికన్నిటికీ బాధ్యత వహించాలి కదా. ఎందుకు అవసరం ఏంటి అసలు ఈరోజు? లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, లేదా వారి పార్టీ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ పూజ చేయమనండి. ఏ ద్వారా పెట్టింది అసలు అక్కడ ఎవరు చనిపోలేదని చెప్పండి. చనిపోలేదని వదిలేసిన గాలికి చనిపోయినండి. మాజీ ఎమ్మెల్యే పాఠశాలల పిల్లలను ధర్నాకు తీసుకెళ్లిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన వైసీపీ యువత పోరుకు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పెద్దపెంకి ఎంపీపీ స్కూల్ విద్యార్థులను బలవంతంగా ధర్నాకు తీసుకెళ్లారు. స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులతో కలెక్టరేట్ వద్ద నిరసన చేయించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి వస్తుండగా ప్రమాదంలో 2 గాయపడ్డారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉందని శ్యామ్ అనే వ్యక్తి మంత్రి లోకేష్ కు ట్వీట్ చేశారు. పిల్లలను ధర్నాకు తీసుకెళ్తుంటే అనుమతించిన ఎంఈఓ, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన చాలా దారుణం, నేరమన్న లోకేష్ అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీల స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దని లోకేష్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్ కఠిన విధానాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశ హితం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, భారత్లో తయారైన ఆయుధాలు ఆపరేషన్ సింధూర్లో వాటి సమర్థతను చూపించాయన్నారు. భారత్కు నష్టం చేయాలనుకునే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని ప్రపంచానికి చూపించినట్లు వివరించారు. గత 11 ఏళ్ల నుంచి సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాలను మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో భారత్లో తయారైన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. दुनिया ने ये भी देखा है कि भारत का सामर्थ्य क्या है। ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत की कठोर नीति को दुनिया के सामने एकदम स्पष्ट कर दिया है। हमने दिखा दिया है कि भारतीयों का खून बहाने वाले आतंकियों के लिए कोई भी ठिकाना सुरक्षित नहीं है। साथियों, आज का भारत देश हित में जो भी हो सकता है और जो भी सही है उसके हिसाब से कदम उठाता है. ఆపరేషన్ సింధులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తీసుకువస్తున్న 3వ విమానం ఈజిప్టు మీదుగా ఢిల్లీకి చేరింది. ఇందులో 268 మంది స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు.
ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన C-17 విమానం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది. స్వదేశానికి తిరిగొచ్చిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్వాగతం పలికారు. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటి వరకు 594 మంది భారతీయులు ఇజ్రాయిల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సైన్యం సంసిద్ధతను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. అత్యవసర సేకరణ యంత్రాంగం కింద 1981 కోట్ల రూపాయలతో 13 ఒప్పందాలు ఖరారు చేసింది. 2-3 నెలల కాలంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా సైన్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమైన కేంద్రం ఆయుధ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాల ద్వారా శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించే ఏకీకృత వ్యవస్థను అభివృద్ధి చేయడం సహా తేలికపాటి రాడర్లు, స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ కోసం క్షిపణులు, లాంచర్ల సేకరణ, రిమోట్ పైలట్ వైమానిక వాహనాలు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, పలు రకాల డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బాలిస్టిక్ హెల్మెట్లు, రాత్రి సమయంలో ఉపయోగకరమైన రిఫైల్స్ ను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. అందుకోసం సైన్యానికి 2000 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రక్షణ శాఖ 1981 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ విరమణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన తర్వాత టెహ్రాన్, జెరూసలేం అంగీకరించాయి. యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే ఇరాన్ తమ భూభాగంపై దాడులు చేసినట్లు ఆరోపించిన ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ ఆరోపణలను ఇరాన్ మిలిటరీ తోసిపుచ్చింది. ఆ తర్వాత స్పందించిన ట్రంప్ ఇరు దేశాలు ఉల్లంఘనకు పాల్పడినట్లు మండిపడ్డారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ తమ పైలట్లను వెనక్కి పిలవగా కాల్పుల విరమణ కొనసాగుతున్నట్లు ట్రంప్ మళ్లీ ప్రకటించారు. ట్విస్టుల మీద ట్విస్టులతో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇరాన్పై దాడులకు వెళ్లిన ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ట్రంప్ సూచనతో వెనక్కి వచ్చాయి. దీంతో కాల్పుల విరమణ అమల్లో ఉన్నట్లు రెండోసారి ఆయన ప్రకటించారు. అంతకుముందు ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటలకే ఇరాన్ ఉల్లంఘించినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేయనున్నట్లు హెచ్చరించింది. ఇరాన్లోని పరిపాలనా కేంద్రాలపై విరుచుకుపడాలని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ సైన్యాన్ని ఆదేశించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలనా కేంద్రాలతో పాటు ఉగ్ర స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఆయన సూచించారు. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకురావడంతో ఉత్తర ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు IDF ప్రకటించింది. టెహ్రాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ట్రంప్ మధ్యవర్తిత్వంలో యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత కొంతసేపటికే ఇరాన్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. అయితే ఇజ్రాయిల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్పై దాడులు చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది. ఇరాన్ మిలిటరీ, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ స్టాఫ్ ఇజ్రాయిల్ ఆరోపణలను తోసిపుచ్చినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ తెలిపింది. ఇరాన్, ఇజ్రాయిల్లు యుద్ధ విరమణను ఉల్లంఘించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నాటో సదస్సులో పాల్గొనేందుకు హెగ్కు బయలుదేరడానికి ముందు శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరు దేశాలు దాడులు కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్పై ఆ బాంబులు వేయొద్దని సూచించారు. ఒకవేళ బాంబులు వేస్తే ప్రధాన ఉల్లంఘన అవుతుందని, వెంటనే తమ పైలట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయిల్కు ట్రంప్ సూచించారు. తన సూచన మేరకు ఇజ్రాయిల్ విమానాలు తిరిగి వచ్చినట్లు తెలిపారు. కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ హెచ్చరించారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అణ్వాయుధాలు ఇరాన్కు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ అణ్వాయుధాల తయారీకి ఇరాన్ సిద్ధమైతే వారు అమెరికా సైన్యం బలాన్ని చవి చూడాల్సి ఉంటుందన్నారు. తాము ఇప్పటికైతే ఇరాన్తో యుద్ధంలో లేమన్న JD వాన్స్ ఆ దేశ అణు కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధ యురేనియంను పూర్తిగా తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇకపై వారు శుద్ధి చేసిన యురేనియంతో అణ్వాయుధం తయారు చేయలేరని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన వేళ వాన్స్ ఈ విధంగా స్పందించడం గమనార్హం.
సెంట్రల్ గాజాలో మానవతా సాయం ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వందలాది మందిపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ ఉదయం జరిగిన కాల్పుల్లో సుమారు 25 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా 146 మంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిలో 62 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెట్జారిమ్ కారిడార్ సమీపంలోని శరణార్థి శిబిరం వద్ద రోడ్డుపై వస్తున్న ట్రక్కులు చూసి శరణార్థులు ఒక్కసారిగా వాటి వైపు వెళ్లడంతో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపినట్టు చెప్పారు. ఐడిఎఫ్ దళాలు జరిపిన ఈ చర్యను ఊచకోతగా స్థానికులు అభివర్ణించారు. పారిపోతున్న వారిపై కూడా డ్రోన్లు, ట్యాంకులతో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఐడిఎఫ్ సేనలు అనుమానాస్పదంగా తమ వైపు వచ్చిన వారిపై హెచ్చరించే ఉద్దేశంతో కాల్పులు జరిపినట్లు స్పష్టం చేసింది. అటు ఇప్పటి వరకు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మరణించిన వారి సంఖ్య 56,000 దాటిందని పాలస్తీనా వైద్యాధికారులు ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత రైలు ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. నాన్ ఏసీ లేదా ఎక్స్ప్రెస్ రైలు ఛార్జీలు కిలోమీటర్కు పైసా, ఏసీ రైలు ఛార్జీలు కిలోమీటర్కు 2 పైసాల చొప్పున పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లలో 500 కిలోమీటర్ల వరకు పెంపు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్యాసింజర్ రైళ్లలో 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు అర పైసా, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు పైసా చొప్పున, ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసాల చొప్పున రైలు ఛార్జీలు పెరగనుంది. సీజన్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణపై ఇంకా ఏమైనా అనుమానాలుంటే తమను వ్యక్తిగతంగా కలవాలని కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సూచించింది. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, రాబోయే బీహార్ ఎన్నికల్లోనూ అదే జరగబోతోందని కొన్ని రోజులుగా బీజేపీ, ఈసీలపై రాహుల్ విమర్శలు చేస్తున్నారు. ఆ అంశంపై అధికారికంగా స్పందించిన ఈసీ మహారాష్ట్ర సహా అన్ని ఎన్నికలను చట్ట ప్రకారం కఠినంగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపింది. వేల మంది ఎన్నికల సిబ్బంది సహా రాజకీయ పార్టీలు నియమించిన లక్షలాది మందికి పైగా బూత్ ఏజెంట్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని గుర్తు చేసింది. మహారాష్ట్రలో 28,000 మంది కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు పాల్గొన్నట్లు ఈసీ తెలిపింది. అయినా అనుమానాలుంటే తమకు లేఖ రాస్తే వివరణ ఇస్తామని, లేదా వ్యక్తిగతంగా రాహుల్ వచ్చి కలిస్తే అన్ని అంశాలపై చర్చించాలని కమిషన్ భావిస్తోందని ఈసీ వివరించింది. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అలియా శ్రీరామ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చెన్నై నుంగంబాకంలో గత నెల ఓ బార్లో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి అన్నాడీఎంకే నేతలు ప్రసాద్, అజయ్ వాండయార్తో సహా పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో కొకైన్ సరఫరా కేసులో అరెస్టైన ప్రదీప్ కుమార్ను విచారించారు. ప్రదీప్ ద్వారా అన్నాడీఎంకే నేత ప్రసాద్ నటుడు శ్రీరామ్కు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన నగదు ఆన్లైన్లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో నిన్న శ్రీరామ్ను నుంగంబాకం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అతడి నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని 8 గంటల పాటు విచారణ జరిపారు. నిన్న రాత్రి చెన్నై కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం శ్రీరామ్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారైంది. వేరువేరు కారణాలతో యాక్సియం 4 మిషన్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా శుభాంశు శుక్ల బృందం రేపు రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్ రేపు ప్రారంభం కానుంది. శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు రోదసి యాత్ర చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు యాక్సియం 4 మిషన్ మొదలవుతుందని నాసా ప్రకటించింది. శుభాంశు శుక్ల బృందం 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటుందని నాసా వెల్లడించింది. బావిలో పడ్డ దూడను రక్షించబోయి 5 దుర్మరణం పాలైన ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో జరిగింది. దర్నవాడ గ్రామంలో బావిలో పడిన ఓ దూడను కాపాడాలని 6 స్థానికులు అందులోకి దిగారు. బావిలో చాలా రోజుల నుంచి నీరు లేకపోవడంతో అడుగున విషపూరిత వాయువులు ఆవరించి ఉన్నాయి. ఆ వాయువులను పీల్చి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతోందనే భయాల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందనే అంచనాల మధ్య ఉదయం భారీ లాభాల్లో పయనించిన సూచీలు మధ్యాహ్నం తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. ఉదయం 82,535 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో 83,000 బెంచ్ మార్కును తాకిన సూచీ 83,018 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. మధ్యాహ్నం తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఒక దశలో 81,900 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 82,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 పాయింట్ల వద్ద ముగిసింది.